గంగారాం అనే వ్యక్తి 75 ఏళ్ల వయసు. ఇప్పుడు ఢిల్లీలోని సిలంపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తా ఉంటాడు. సో అతను ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కాదు, ఒక సాధారణ వ్యక్తి. 75 సంవత్సరాల వయసు వచ్చేసి విధులు నిర్వహిస్తా ఉంటాడు. ఎందుకు అంటే ఒకానొక కొడుకు, ఇష్టంగా పెంచుకున్న ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో సీలంపూర్ జంక్షన్ వద్ద ప్రమాదంలో చనిపోయినాడు అంట. సో తన కొడుకు మరణాన్ని తట్టుకోలేక 35 సంవత్సరాలుగా సీలంపూర్ జంక్షన్ వద్ద, ఢిల్లీ అంటే ట్రాఫిక్ కు మారుపేరు, పొల్యూషన్ కి మారుపేరు. సో ఢిల్లీలో పొల్యూషన్ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అట్లాంటి వీధుల్లో, ఎప్పుడు రద్దీగా ఉండే వీధుల్లో 35 సంవత్సరాలుగా ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తున్నాడు. అది కూడా టైం టు టైం. పొద్దున 8 గంటలకు వచ్చి రాత్రి 10 గంటలకు వెళ్తాడంట. డ్రెస్ ఉండదు, ఏమీ ఉండదు, ఒక ఫుడ్ ఉండదు, ఏమీ ఉండదు. 35 సంవత్సరాలుగా నిరంతరంగా ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తా ఉన్నాడంట. ఎందుకు అంటే తన కొడుకులాగా ఏ కొడుకులు చనిపోవద్దు, నాకు జరిగిన ఈ దుఃఖం ఎవరికి జరగకూడదు అని చెప్పి 35 సంవత్సరాలుగా ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తూ ఉన్నాడంట గంగారాం అనే వ్యక్తి 75 ఏళ్ల వయసులో. ప్రభుత్వం కూడా అతనికి ఎట్లాంటి జీతం ఇవ్వదు, ఏమి ఇవ్వదు. సో ఎవరైనా రోడ్డు మీద ఏదైనా ఫుడ్ ఇస్తే అది తినుకుంటూ ఆ విధంగా ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తా ఉంటారు. సో పోలీసు వాళ్ళు కూడా అతనికి సహకరిస్తారు. అతను ఏం అనలేకపోతా ఉంటారు. అతనంటే రెస్పెక్ట్, అతనంటే గౌరవం ఇస్తా ఉంటారు. ఢిల్లీలో గంగారాం తెలియని వ్యక్తి ఎవరు లేరు. సో అతను చేస్తున్న ఈ సహాయానికి తన కొడుకులాగా ఏ కొడుకు మరణించకూడదు అని చెప్పి ఒక ఆదర్శప్రాయంగా నిధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఒకానొక కొడుకు చనిపోయి దుఃఖంలో ఉన్న గంగారాం ఆ ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రజలే తన కొడుకులుగా భావిస్తూ 35 సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవలు అందిస్తా ఉన్నాడంట ఈ గంగారాం అనే వ్యక్తి. సో ఎంత ఇష్టంగా పెంచుకుంటే తన కొడుకు చనిపోయినాడు అని చెప్పి బాధపడతా ఉంటాడంట. అందరితో ఎమోషనల్ అవుతా ఉంటాడంట. ఏది ఏమైనా, కరోనా వచ్చినా, ఎంత ఫీవర్ వచ్చినా, ఎట్లాంటి విపత్తు జరిగినా, ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా ఏనాడు డ్యూటీ ఆపలేదంట. ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు కరోనా టైంలో కూడా నిధులు నిర్వహించాడంట. సో ఒక కొడుకు కోల్పోయి ఎంత బాధలో ఉన్నా కూడా తన కొడుకులాగా ఎవరికి జరగకూడదని చెప్పి ఈ గంగారాం చేస్తున్న పనికి మీరు సెల్యూట్ చేయాల్సిందే. ఒక్కసారి అతని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.